ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి బాధ్యత లేదని మేము అనటం లేదు. వాళ్ళకి బాధ్యతని వాళ్ళు చర్యలు తీసుకోండి. మేమైతే అడ్డుకోవటం లేదు కదా. సమగ్ర విచారణ సమర్థవంతంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది. సమర్థవంతంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది. ఇవాళ ఏదైతే మీరు ఏ సిబిఐ విచారణ చెప్పని తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళు కనీసం ఈ అంశాలు వెలుగులోకి వచ్చేంత వరకు దానిపై నోరెత్తలేదు, పల్లెత్తు దాని గురించి మాట్లాడలేదని చెప్పి అంటున్నా. ఈ అంశాన్ని తెరపై పట్టుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వ విచారణ అధికారులు, వాస్తవాలు వెలికి తీసింది రాష్ట్ర ప్రభుత్వ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ అని చెప్పి అంటున్నాను. ఇది కేవలం కేసీఆర్ బెయిల్అవుట్ చేయడానికి నేరంకెళ్లి వాళ్ళు ఎప్పటికీ ఈ అంశాలు పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తారే. ఇవాళ ఏమంటున్నా, జ్యుడిషియల్ ఎంక్వైరీ మించినటువంటి ఒక పారదర్శకత, నిష్పక్షపాతంగా విచారణ చేపట్టేటువంటి ఏజెన్సీ ఇది లేదు. ఇవాళ ఏదైతుందో గత ప్రభుత్వంలో జరిగిన మిస్డీడ్స్, కాళేశ్వరం ప్రాజెక్టు కానీ భగీరథ కానీ ఏదైనా కానివ్వని చెప్పి అంటున్నా, ఆ మిస్డీడ్స్ అవినీతి ఆస్కారాలు ఉన్నట్టు అంశాలు అన్నింటిపైన ఏదైతుందో నిష్పక్షపాతంగా విచారణ చేపట్టబడుతుందని చెప్పని తెలియజెప్పడానికి ఏదైతుందో వీళ్ళ జ్యుడిషియల్ ఎంక్వైరీ న్యాయ విచారణ ఆదేశింపజేయడం జరిగింది. దానికి అనుగుణంగా ముందుకు పోతున్నాం. ఇట్స్ నాట్ ఫార్ అవే. త్వరలో ఏదైతుందో వాస్తవాలు వెలికి రాబోతున్నాయి. సంబంధించిన బాధ్యులపై ఏదైతుందో మరి వాళ్ళు తప్పకుండా నేరారోపణ ఎదుర్కోవాల్సి వస్తుంది. వీళ్ళ భారత శిక్షా స్మృతి అనేది అందరి సమాన స్థాయిలో ఉంటుంది. ఈ అవినీతి అవకతవకల బాధ్యులైనటువంటి వారందరూ కూడా వాళ్ళు ఎవరైనా కానీ గత ప్రభుత్వ హయాంలో బాధ్యత నిర్వర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో సహా అందరూ కూడా ఈ నేరం ఎదుర్కోవాల్సింది. చూద్దాం, దట్ గవర్నమెంట్ విల్ టేక్ డిసిషన్. ఇప్పుడు జ్యుడిషియల్ ఎంక్వైరీ అనేది దే హావ్ టు గివ్ ది రిపోర్ట్ అనేది ఆల్రెడీ వాళ్ళు నోటీసెస్ ఇష్యూ చేశారు. సంబంధిత దానిపై వివరాలు ఎవరి దగ్గర ఏమేమి ఉన్నా కానీ అవన్నీ వివరాలు సమర్పించబడే విధంగా అట్లాగే డిపార్ట్మెంట్ ఏజెన్సీస్ కూడా వాళ్ళు నోటీసెస్ జారీ చేసిండ్రు. బట్ తదుపరి ఏదైతుందో డెఫినెట్లీ దే విల్ ప్రొసీడ్ ఇన్ కపుల్ ఆఫ్ మంత్స్. ఐ థింక్ రిపోర్ట్ విల్ కమ్ ఇన్ కపుల్ ఆఫ్ మంత్స్. ఇప్పుడు టెలిఫోన్ ట్యాపింగ్ చేసింది బీఆర్ఎస్ పార్టీని రక్షించడానికి బీజేపీ ఏదైతుందో ఈ కొత్త డ్రామా తెరపైకి పట్టుకొచ్చింది. అవునాయన అవన్నీ బయటకు వస్తున్నాయి కదా. ఇప్పుడు అది నిన్న ఏం జరిగింది అనేది కదా వాళ్లకు. ఇవాళ ఏం జరగాలి? ఇవాళ ఏదైతుందో వాళ్ళు బీఆర్ఎస్ మిత్రపక్షం అయిపోయింది. వాళ్ళకి ఇవాళ బీఆర్ఎస్ మిత్రపక్షం అయిపోయింది. ఆ బీఆర్ఎస్ ఏ విధంగా రక్షించుకొని ఏదైతుందో కాంగ్రెస్ ను ఎదుర్కోవడానికి ఏదైతుందో అందరూ ఎవరికి సాధ్యం కాదు. కాంగ్రెస్ ను ఎదుర్కోవటం వ్యక్తిగతంగా సింగిల్ పార్టీగా బీజేపీకి సాధ్యం కాదు, బీఆర్ఎస్ సాధ్యం కాదు. కాబట్టి ఏదైతుందో మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో ఏ విధంగా బీఆర్ఎస్ ను కనుమరుగు చేసి నిర్వీర్యం చేసి బీఆర్ఎస్ మొత్తం బీజేపీకి డైవర్ట్ చేసే ప్రయత్నం చేసింది. బీజేపీ మీకు మెజారిటీ సీట్లలో డిపాజిట్లు కోల్పోతున్నారు. అవుట్ ఆఫ్ 17 contested parliamentary constituencies, BRS is going to lose deposit in almost more than 10 parliamentary segments. They are going to lose deposit. I am telling deposit. Exactly. అదే ప్రభుత్వ అధినేత టీఆర్ఎస్ పార్టీ కదా. ప్రభుత్వ అధినేత ఎవరు? గత ప్రభుత్వంలో అంత పూర్వం ఎప్పుడు కూడా ఇటువంటి ఆనవాయితీలు లేవు. అటువంటి ఆనవాయితీలు ఏమంటే తెరపై పెట్టచ్చు. అటువంటి ఆనవాయితీలు ఏం లేవు. ఈ ఇప్పుడు బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఇటువంటి చర్యలు చేపట్టలేదు. నెంబర్ 1 సార్, ప్లీజ్ బియర్ మీ. వీళ్ళు జరుగుతున్న విచారణ అనేది రాజకీయ అంశంతోని, రాజకీయ కుట్రతోని, ప్రత్యర్థి రాజకీయ పార్టీలను అస్థిరపరచాలనే ఒక భావనతోని, ఒక విధంగా ప్రజాస్వామ్య వ్యవస్థను అస్థిరపరచాలనే ఒక భావనతోని గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు చేసినటువంటి ఒక దుశ్చర్య ఇది.
ఇవాళ రాధాకిషన్ రావు గారు ఏదైతే ఆయన కన్ఫరెన్స్ స్టేట్మెంట్ లో ఇవన్నీ కూడా పేర్కొన్నాడు. ఇవన్నీ కూడా వెలుగులోకి వచ్చినాయి. ఈ వాస్తవాలు వెలుగులోకి వచ్చినాయి. బీజేపీ ఎందుకు భుజాలు తడుపుకుంటుందో అర్థం కావటం లేదు. బీజేపీ ఎందుకు భుజాలు తడుపుకుంటుందో అర్థం కావటం లేదు. ఎందుకు ఇలా కేసీఆర్ నీ మిత్రపక్షమైంది భుజాలు తడుపుకుంటున్నావు? నువ్వు ఎందుకు భుజాలు తడుపుకుంటున్నావు? ఏదైనా చట్టం చట్టమే, ఏదైనా చట్టం చట్టమే, ఏదైనా చట్టం చట్టమే అంటున్నాం. థ్యాంక్ యూ. ఈ రావాలి లుకౌట్ నోటీసెస్ కూడా జారీ అయినాయి కదా. ప్రభాకర్ రావు సంబంధించి లుకౌట్ నోటీసెస్ కూడా జారీ అయినాయి. ఒకటే ఇన్వెస్టిగేషన్ ఇన్వెస్టిగేషన్ అనేది ఇది ప్రొసీడింగ్ ఇవాళ అది ప్రాసెస్ లో ఉన్నది. వాస్తవాలు వెలుగులోకి వచ్చినాయి. కన్ఫ్యూషన్ స్టేట్మెంట్ రికార్డింగ్ అనేది మామూలు విషయం కాదు. రాధాకిషన్ రావుతో ఏదైతుందో వాస్తవాలు వెలుగులు తెచ్చే విధంగా ఏదైతుందో రాష్ట్ర పోలీసు అధికార యంత్రాంగం సమర్థవంతంగా పనిచేసింది. దీనికి అనుగుణంగా ఏదైతుందో ఆ ఆధారాలతోనే వీళ్ళు ముందుకు పోబోతున్నది. ప్రభాకర్ రావు కూడా తెప్పిస్తుంది. సాధ్యమైనంత తొందరలో ఏదైతున్నదో ఇవాళ దీని బాధ్యులైనటువంటి వ్యక్తులు, సూత్రధారులు, పాత్రధారులు అందరూ ఏదైతుందో శిక్షను అనుభవించాల్సి వస్తుందని చెప్పని పేర్కొంటారు. థ్యాంక్ యూ.